దుష్టుడు బలహీనుడయ్యా, నీ సహాయం కావాలి. ఇక దుష్టుడు ఎలాగో ఎంతగానో చెలరిగిపోయి ఇగో నీ దాసునికి ఇచ్చిన ప్రత్యక్షతను చెడగొట్టాలని ఇక అవకాశం ఇచ్చిన వారిని వాడు వాడుకుంటున్నాడు ప్రభా. వాడి ఆలోచనలను చెడగొట్టండి. నీ ఆలోచన నా యందు, మా అందరి యందు మీరే స్థిరపరచండి. ఎందుకంటే నీ ప్రేమ చేత మేము అతకబడిన వారం, నీ వాక్యము చేత దీవించబడ్డ వారం, నీ వాక్కు చేత ఆశీర్వదించబడిన వారు, నీ వాక్కు చేత రక్షించబడిన వారు, నీ వాక్కు చేత స్వస్థపరచబడిన వాళ్ళం. సాతానుడు అనేక రకాలుగా ఏవో మాయ మాటలు అనగా ప్రభా అయా అనుమానాలు చేత వాడు చెలరేగిపోతుండగా వాడు అనుమానాలు కలిగించిన ఆలోచనలన్నిటి నాది యేసు నామములో కోల్చబడును గాక. ప్రతి ఒక్క బిడ్డ సత్యమందు ఆకర్షితులై సత్యవాక్యం చేత ముద్రించబడి దీవెనకరంగా మార్చి వాడుకోమని, శాంతి సమాధానం సంతోషం సమృద్ధిని ప్రతి బిడ్డలకు మీద దాయిచ్చమని, వాక్యం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తానే మన కొరకు అర్పించుకొని. యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే సత్క్రియలందు ఆసక్తి గల ఒక జనాంగాన్ని తయారు చేసుకోవటానికి, అంటే సృష్టించుకోవడానికి. హల్లెలూయా. ఈ లోకం సత్క్రియల్లో లేదు, ఈ లోకం పాడైపోయింది. అందుకే మేలు చేయవాడు లేడు, మేలు చేయవాడు లేడు. మేలు చేయాలంటే మనసులో ఏముండాలంటే దేవుడు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అందరూ కీడు చేయడానికే పరుగులు ఎత్తుతున్నారు కానీ మేలు చేయడానికి పరుగులు ఎత్తట్లే. అందుకే మేలు చేయవాడు మనకు దేవుడైతే ఆయన నమ్మిన బిడ్డలు కూడా మేలు చేసేవారుగానే ఉంటారు. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి రక్షించాడు. దేవుని స్తోత్రం. ఆయన సంకల్పమును బట్టి మనం రక్షించాడట. ఒక మాట చెప్పిన, మనం క్షమించబడి దేవుని చేత అంగీకరించబడడానికి మన ఏ సత్క్రియలు కావు. ఈరోజు నేనంటే దేవుడి చేత అంగీకరించబడ్డానండి, దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడిలో ఉన్నానండి, అయితే ఏంటి, నేను మంచిదాన్ని కాబట్టి అండి, నేను మంచోడిని కాబట్టి అండి, నేను మంచి సత్క్రియలు చేస్తాను కాబట్టి అండి నేను రక్షించబడ్డానండి అన్నారు. ఎవరన్నా అన్నారంటే అది వాక్య విరుద్ధం, తప్పు. నువ్వు నేను మనము మంచోళ్ళు అని దేవుడు పిలుచుకోలేదు. చెడ్డవారముగా పాపులము అంటుండగానే మన కొరకు ఆయన మరణించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం రక్షించబడిన తర్వాత, మన పాపములు క్షమించబడిన తర్వాత మనము ఇప్పుడు సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండాలంటుంది వాక్యం. దేవుని స్తోత్రం. అవునండి, ఒకప్పుడు ఎలా కలపబడితే అలాగే ఉన్నాం, కానీ ఇప్పుడు రక్షించబడి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మీరు సత్క్రియలు యందు ఆసక్తి ఉండాలి. దేని ఎందు ఉండాలా? మంచి చేసే విషయంలో మీకు ఏముండాలంటే ఆసక్తి ఉండాలి అంటుంది వాక్యం. ఈరోజు చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఏమంటే ధనమున్నవారు ఉన్నారు, ఘనమున్నవారు ఉన్నారు, గొప్పవారుగా ఉన్నవారు ఉన్నారు. కానీ వారికి ఎవరికి ఏం లేదంటే సహాయం చేసే చేతులు లేవు. మదర్ తెలిసేది అన్నదే, నీవు ప్రార్థించే పేదాల కన్నా సహాయం చేసే చేతులు ఉన్నవారే గొప్పవారు అండి. కాబట్టి చాలామంది కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, శోధల్లో ఉన్న వారికి చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఆ తీవ్రత వారి బాధలో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఏమంటే వ్యాధుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సహాయం చేసేవారుగా ఉండాలి. కానీ చాలామంది ఏమంటే ఉన్నా కానీ ఏం చెప్తుంటారు, మాటలు చెప్తారు. ఏమండి ఏంటండి మాటలతో
అందుకే ప్రభులో లేనప్పుడు ఎన్ని మాటలను ఉన్నా కాక, కానీ ప్రభులోకి వచ్చావు, రక్షించబడ్డావు కనుక ఇప్పుడు సత్క్రియలు ఏంది ఏముండాలా, మంచి చేసే విషయాలు ఏముండాలా, ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం చెప్తుందనమాట. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుకే ఈరోజు నీవు నేను మనము సొంత క్రియలను బట్టి, మంచి క్రియలు బట్టి రక్షించబడలేదు, కానీ దేవుని కృపను బట్టే మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మనము ఏమండి సత్క్రియలు అందు ఏం కలిగి ఉండాలా, ఆసక్తి కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. కలిగినది కాదు, క్రియల వల్ల, అదేమనండి, క్రియల వల్ల కలిగింది కాదు, అది దేవుని వరం, కృప. దేవుని స్తోత్రం. అది వరమే, అది కృపయే. హల్లెలూయా. మరొకటి కానే కాదనమాట. దేవుని స్తోత్రం. అందుకే సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు ఏవయ్యావంట, సృష్టించబడ్డావంట. ఏవయ్యావంటే మనల్ని కలుగు చేసింది ఎందుకంటే పాపంలో ఉన్న మనలను ఆయన రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన క్రియలందు ఆసక్తి చూపి మనము ఏమంటే మేలు చేయు వారికి ఉండాలంట. సత్క్రియలు చేయుటకే మనము 2:10 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అదిగో సిద్ధపరిచాడు. ప్రభులోకి వచ్చిన తర్వాత మనకు ఎదురుగా కనబడుతుంది ఏంటంటే సిద్ధపాటు కనబడుతుంది. ఏంటి సిద్ధపాటు చేశాడు దేవుడు అంటే మంచి పనులు చేయడానికి. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది ఏమంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చెడ్డోళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు తాగుతారు, జూదం ఆడతారు, ఏమంటే రౌడీలుగా తిరుగుతూ ఉంటారు, ఎన్నో రకాల పనులు చేస్తారు. వారిలో ఏముండదంటే సత్క్రియలు అనేవి ఉండవు. అందుకే ఏమండి మాటలు కోటలు దాడతాయి కానీ చేతలు గడప కూడా దాటదు కొంతమందికి. కాబట్టి చేతల పనులు మనకు ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం ఎందుకు సృష్టించబడ్డాము, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాము అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము సత్క్రియల ద్వారా రక్షించబడలేదు. బాగా వినండి, మనం ఎలాగ రక్షించబడలేదు, సత్క్రియల ద్వారా రక్షించబడలేదు. రక్షించబడిన మనం సత్క్రియలు చేయాలంటుంది బైబిల్. హల్లెలూయా. బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆసక్తి, ఏ శక్తి అండి, మనకి వైజాగ్లో అన్నగారు ఎలిషా గారు ఉంటారు ఏమండి, ఆయన చెప్పే మాట అంటే ఆసక్తి ఉంటే ఏ శక్తిని ఆపలేదు. హల్లెలూయా. నిర్లక్ష్యము, అనేక మందికి మంచి చేయాలంటే నిర్లక్ష్యం కలిగిన వారికి ఉంటారు, కానీ ఆసక్తి ఉంటే ఏ శక్తి నేను మంచి చేయకుండా ఆపలేదు. హల్లెలూయా. అందుకే సత్క్రియలను చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి, కానీ నామకార్థంగా చేయాలని, నామకార్థంగా బ్రతకాలని క్రీస్తు మరణించలేదు. క్రీస్తు మన కొరకు ఎందుకు మరణించాడు? పవిత్రులుగా చేయాలి. ఏమండి పవిత్రులుగా ఏమండి చేసిన దేవుడు ఏమండి సత్క్రియలు చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ సత్క్రియలు మనం ఎలా చేయకూడదంటే నామకార్థంగా చేయకూడదు. మరి ఎలా చేయాలా? మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చెడుతనము విసర్జించుటే క్రైస్తవ పరిశుద్ధత కాదు. అంటే చాలామంది అంటారు నేను చెడుతనం చేయట్లేదండి, మంచిగా ఉన్నాను. మంచిదే, తప్పేం లేదు. అయితే చెడుతనం చేయకుండా ఉండిపోవడానికి కాదు నేను పిలిచింది, మంచి చెయ్యాలా. చెడుతనం చేయట్లేదు, సూపర్, మంచోడివే, మంచిదానివే, కానీ ఇప్పుడు నువ్వు అలాగే ఉండిపోకూడదు. ఇప్పుడు మంచి పనులు చెయ్యాలా. ఏం చేయాలా? మంచిని చెయ్యాలి. అందుకే మన దేవుడిలో ఉన్న ఒక ఆత్మఫలములో ఉన్న ఒక మాట ఏంటంటే మంచితనము. ఏంటండి? మంచితనం. ఒకప్పుడు మనలో మంచితనం లేదు, కానీ రక్షించబడిన మనలోకి ఇప్పుడు ఏవి రావాలా? మంచితనం రావాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఏమంటే సాతానుడు ఆ మంచితనాన్ని అనేక రకాలుగా పోగొట్టాలని చూస్తాడు, కానీ మనం మంచి చేసుకుంటూ పోవాలి. దేవుని స్తోత్రం. చూడండి మత్తయి సువార్త 5:16. ఆ మనుషుల మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనియండి అన్నాడు. మనుషులు ఏం చేయాలా?
మన సత్క్రియలు ఎవరు చూడాలా? మనుషులు చూడాలి. అందుకే సత్క్రియలు అనేవి ఏం చేయాలో తెలుసా? అందరి ముందు చేయాలా. అందరి ముందు చేస్తే నేను చూసి నేర్చుకుంటాను. దేవుని స్తోత్రం. దానం అనేది ఎలా చేయాలో తెలుసా? అది ధర్మము దానము అది ఒక్కొక్కరు తెలియకూడదు. కానీ మంచి పనులు నువ్వు అందరి వదిలితే చేయాలి. ఎందుకంటే మంచి నేర్చుకోవాలా. హల్లెలూయా. నువ్వు మంచి చేయడం నేర్పించకపోతే ఎవరు నేర్చుకుంటారు? అందుకే పరిచర్య చేయడం నేర్పించాలి. ఎవరికైనా ఏదైనా పెట్టడం అనేది నేర్పించాలా. ఎవరికైనా సహాయం చేయడం అనేది నువ్వు చేసి ఇతరులకు కూడా నేర్పించాలా. ఏం పాదు, మనకి ఏం తరిగిపోద్ది. అందుకే మనం మంచిని ఏం చేయాలా? నేర్పించాలి. చెడ్డ నేర్పించక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మంచి మాత్రం ఏం చేయాలండి? నేర్పించాలి. అందుకే మన మంచి అందరి ఎదుట ప్రదర్శించబడాలా. అది మంచోడు కింద యాక్ట్ చేసేస్తున్నాడు, మంచోడు కింద మార్కులు కూడాను. అవును, మంచోడు కిందే యాక్షన్ కాదు, అది మనస్ఫూర్తిగా చేయాలా. అందరూ ఉన్నారని ఒకలాగా, ఎవరు లేరని కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా మన మంచితనము ప్రకాశింపనీయాలి. దేవుని స్తోత్రం. కొంతమంది ఎవరో ఉంటేనే చేస్తూ ఉంటారు, అది కాదు. నటన కాదు, రియాలిటీగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను టీవీ ప్రోగ్రాలు ఇచ్చేవాళ్ళం. ఈ టీవీ ప్రోగ్రాల్లోని ఏంటి, ఇలా నుంచుంటే ముందు ఎవరు ఉండరు. మరి ఎవరిని చూడాలా? మా పాస్టమ్ గారిని చూడాలా. ఆవిడని చూస్తే వాక్యం వచ్చేస్తుందా? మనుషులు ఉంటేనే కదా మనుషులు చెప్తాం. అంటే ఆ కెమెరాకి ఏం చెప్తాం, కానీ కెమెరాకి చెప్పవలసి వచ్చినట్టు లేదు. ఆ కెమెరాకు చెప్పవలసి వచ్చినప్పుడు మనసులో ఏమనుకునేవాడిని అంటే, ఇది అనేక మంది చూస్తున్నారని మనసులో అనుకొని నేను ఏం చేసేవాడిని అంటే మాట్లాడేవాడిని. ఒక్క టేకులోనే 10 టేకులు, మళ్ళీ ఇది పోయింది అలా కాదు, మళ్ళీ ఇలా అది పోయింది ఎలా కాదు అని కాదు, ఒకే ఒక్క రీతిగా మాట్లాడడం. అప్పుడు ఆ ఛానల్ ఆయన అనేవాడు, అవి బాబు మీరు సీనియర్లాగా మాట్లాడుతున్నారండి. సీనియర్లాగా జూనియర్లాగా మాట్లాడడం అనేది కాదు. అంటే దేవుడు సందేశం ఇతరులు వినాలి అనే ఒక ఆలోచనతో మాట్లాడటమే, కానీ నేనేదో గొప్ప అయిపోవాలని కాదు. కొన్నాళ్ళు చేసాం, ఇంచుమించుగా ఒక 30-40 చేసాం ప్రోగ్రాంలు. చేసిన తర్వాత ఇంకా చాలే అనుకున్నాం. ఎందుకంటే ఆర్థిక చేసేవాడికి ఉండదంటే ఆర్థికమైన సపోర్ట్ ఉండదు. ఏమంటే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, డాబు చెప్పుకున్న వాళ్ళకి మాత్రం డబ్బులు పొలోమంట వాళ్ళకే పంపుతూ ఉంటారు. సరే, ఇంకా అంతేలే, మనం చేయగలిగింది అది చేసామని ఒక 20-30 ప్రోగ్రాలు ఎన్నో చేస్తాం అండి. ఆ పరిచర్య తర్వాత విడిచిపెట్టాం. ఎందుకు అంటే విడిచిపెట్టాం, ఆర్థిక వనరులు సమకూర్చబడక. అందుకే నేను అంటాను, మనము దేవుడి పరిచర్యలో మన బలాన్ని ఉపయోగించాలా, మన ధనాన్ని ఉపయోగించాలా. మనకు కలిగినది ఏదైనా దేవుని కొరకు మంచికి మనం ఉపయోగించేవారిగా ఉండాలి, చెడుకు కాదు. ఏం చేయాలండి? మంచికి ఉపయోగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక. అసలు ఈ సత్క్రియలు అంటే ఏంటో తెలుసుకుందాం. సత్క్రియలు అంటే ఏంటండి చెప్పండి. బాధలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, ఇరుకులో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి మనం వెళ్ళి పరామర్శించి మనం చేయగలిగింది ఏదో ఒకటి మనం చేయడం అనేది దాన్ని అంటారు మంచితనం అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో లాగా చెప్తుంది. తీతుకు రాసిన పత్రిక 3:14. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే మనవారును నిష్ఫలులను కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా. అంటే ఎవడికి పడతాడికి సాయం చేస్తారని ముందుకు వెళ్ళకూడదు. అవసరాన్ని బట్టి, అవసరం ఉన్నవాడికే చేయాలా. ఏం చేయాలండి? అవసరం ఉన్న చాలామంది పెట్టేద్దామని కడుపు నిన్నోడికే పెడతా ఉంటారు. కడుపు నిన్నోడికి ఎందుకు? కాబట్టి అవసరమును బట్టి మనం చేసేవారికి ఉండాలి, కానీ అనవసరంగా వేస్ట్ చేసేవారిగా మనం ఉండకూడదు. అందుకే ఈరోజు అనేక చోట్ల దేవుడి నామం దూషించబడడానికి ఒక ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఏంటండి?
చెడు చేసే మనుషులు క్రైస్తవులు ఎక్కువ ఉండడం వల్ల. అందుకే ప్రభు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము చూసి మంచి చేసే వాళ్ళని బట్టి దేవుడికి మహిమ. అసలు దేవుడు మంచి కార్యాలు సత్క్రియలు ఎందుకు చేయమంటున్నాడు? మత్తయి సువార్త 5:16 ఎందుకు చేయమంటున్నాడంటే ఆ సత్క్రియల వల్ల ఆయన నామము మహిమపరచబడాలా. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, ఏమన్నా తెలుసా? నన్ను మహిమపరచు వాడిని నేను మహిమపరుస్తాను. అంటే ఆయన గణపరిస్తే నిన్ను గణపరుస్తాడు, ఆయన మహిమపరిస్తే నిన్ను కూడా మహిమపరుస్తాడట ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అందుకే ఏమంటే 5:16 మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? అదిగో మనుషులు మీ సత్క్రియలు చూశారు కదా, ఇప్పుడు చూసి ఏమంటారంటే వీళ్ళు దేవుడి బిడ్డలరా, వీళ్ళు దేవుడి బిడ్డలు, వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అన్నారు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. అలా కాకుండా మన దేవుడిని నమ్ముకున్నాను పేరు ఉంది, చెడ్డ పనులు చేసామనుకో, వీళ్ళు దేవుడి బిడ్డలరా, అన్ని అబద్ధాలు ఆడతారు. వీళ్ళు దేవుడి బిడ్డలు, వీళ్ళు దేవుడు ఏం చెప్తాడో, వీళ్ళు తాగుతారు, గొడవలు ఎట్టుకుంటారు, రకరకాలైన అబద్ధాలు ఆడతారు, వీళ్ళేం దేవుడి బిడ్డలరా అన్నప్పుడు దేవుడికి ఏమవుతుంది? అవమానము. అందుకే మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం దూషణ పాలైపోతుంది మీ వల్ల అని ప్రభు బాధపడుతూ ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఏమై ఉండాలంటే సాతానికి చోటు ఇవ్వకూడదు, చెడుకు చోటు ఇవ్వకూడదు, అంటే పనికి మళ్ళీ మాటలకు చోటు ఇవ్వకూడదు, పనికి మళ్ళీ కార్యాలకు చోటు ఇవ్వకూడదు. సాతానుడు దూరిపోతాడు. నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. అనుక్షణం ఏం చేయాలా? దేవుడిని స్తుతించాలా, సమయం ఉన్నప్పుడు దేవుడిని ధ్యానించాలా, స్తుతించాలా, ధ్యానించాలా. నీకు స్తుతి ఉండదు, ధ్యానం ఉండదు, దెయ్యాలు దూరిపోతాయి. ఈరోజు చాలామంది వ్యర్థం అయిపోవడానికి కారణం ఏంటంటే స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, 1. 2 ధ్యానం చేసేవాడు వర్ధిల్లుతాడు. అందుకేముందండి? యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటాడు. ధ్యానించలేనివాడు గాలి చెదరగొట్టు పొట్టులాగా ఉంటుంది. అందుకే పొట్టు మాటలు వస్తాయి కొంతమందికి. నేను సత్తాను, నేను పోతాను, నేను ఉండను, నేను కాపురం చేయను. ఏమండి? నేను కాపురం చేయను, పోతాను. అయ్యో, పోయిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకున్నావా? పోయిన వాళ్ళు అందరూ ఎక్కడ ఏమన్నారు? ఏమైన్నారు? అడ్రస్ లేకుండా అయిపోయారు. వాళ్ళ జీవితాలు పతనం అయిపోయినాయి. ఏమండి? అందుకే ఏమంటే గడప దాటిన ఆడదే గడప దాటిన ఆడదే, గడప దాటని మగోడు చెడిపోతాడట. గడప దాటని మగోడు, గడప దాటని ఆడది. గడప దాటకపోతే మగోడు చెడిపోతాడు, గడప దాటితే ఆడ చెడిపోద్ది. అర్థమవుతుంది మీకు? ఏంటి? గడప దాటకుండా ఉన్నాడు అనుకో, మగోడు చెడిపోతాడు, సోమరోడు అయిపోతాడు. చెప్పండి. గడప దాటిందనుకో ఆడది చెడిపోద్ది, విలువపోద్ది. అందుకే ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఆ రీతిగా అనేవారు. కానీ ఇప్పుడు అయితే మన చంద్రబాబు గారి ధైర్యం వల్ల ఏమంటే ఆడవాళ్ళకి బాగా స్వేచ్ఛ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా ఇష్టం నా కష్టం అంటున్నారు. కాదు, ఎంతటి వారైనా సరే దేవుడికి లోబడి ఉండాలి. ఎంతటి వారైనా సరే భర్తను ప్రేమించుకుంటూ, భర్త చెప్పినట్లు దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ పోతూ ఉండాలా, తగ్గించుకుంటూ పోతూ ఉండాలా. ఒకవేళ నీ భర్త సరిలేకపోతే కన్నీటితో ప్రార్థన చేసుకొని దేవుడిని ఆరాధించి స్తుతిస్తే దేవుడు కార్యాలు చేయడండి. ఎంతటి ఘోర పాపులనైనా దేవుడు మార్చగలడు. అలాంటి మార్చగలిగిన దేవుడి దగ్గరకు వచ్చి తుచ్చుపుచ్చు మాటలు మాట్లాడడానికి అసలు బుద్ధి ఉండాలా ఎవరికైనా. అంటే ఎప్పుడు కూడా ఎలాంటి చీప్ మాటలు మాట్లాడకూడదు. ఎలాంటి మాటలు మాట్లాడాలా? రోషము కలిగిన, దేవుని కొరకు రోషం కలిగిన మాటలు, దేవుడి కార్యాలు యందు ధైర్యం కలిగిన మాటలు, దేవుడి ఆశీర్వాదాలు చూచే మాటలు మాట్లాడాలా. అలాంటి మాటలు మాట్లాడకుండా చెత్త చుచ్చు మాటలు మాట్లాడామంటే నీకులో వాక్యమే లేదన్నమాట. అందుకే కొంతమంది ఏమంటారండి, ఆత్మానం సత్తే ఏ గొడవ లేదు, నరకానికి పోతాం. ఎంతకాలం చేసిన భక్తి ఏంటి ఉంది కదా, చావకూడదు, నా దేవుని క్రియలు నేను వివరిస్తానంటాడు భక్తుడు. దేవుని స్తోత్రం. దేవుని ఒక రోషం కలిగి చేయాలి. అందుకే నేను అంటాను, స్తుతియాగం ఒకటండి, దేవుని ధ్యానించడం ఒకటండి. ఈ రెండు ఉన్న వాళ్ళు
ఈ రెండు ఉన్న వాళ్ళు ఏమవుతారు తెలుసా? ఒక బలమైన దుర్గముగా ఉంటారు. ఇది లేకుండా ఒక ప్రార్థన ఉన్న వాళ్ళు ప్రార్థన ఏం చేస్తుందంటే ఈ వాక్యము అనే ధైర్యం లేక ప్రార్థన సన్నగిలిపోయి చస్తారు. అందుకే ప్రార్థన చేసే వాళ్ళు అనేక మంది దారి తప్పిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థనకి ఒక బలం ఏంటంటే వాక్యము. అందుకే వాక్యము లేని ప్రార్థన ఏమైపోతుందంటే బలహీనమైన ప్రార్థన అవుతుంది. అందుకే బలహీనమైన ప్రార్థన చేస్తున్నారు శిష్యులు. అందుకే ఎవరు అడిగారు తెలుసా? శిష్యులు అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు. మా ప్రార్థనలో ఏం లేదు, బలం లేదు. మా ప్రార్థన ఏం చేస్తున్నాం మాకు అర్థం అవ్వట్లేదు. అందుకే మాకు ఏం నేర్పించు. అదప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన నేర్చుకున్న తర్వాత వారు బలమైన కార్యాలు ప్రభు కొరకు అంటే చూశారు, చేశారు. హల్లెలూయా. అందుకే నీ ప్రార్థన ఎలాగుంటుంది? బలహీనమైన ప్రార్థన. అందుకే బలహీనమైన మాటలు నీలోకి వస్తున్నాయి, బలహీనమైన ఆలోచనలు నీలోకి వస్తున్నాయి. బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన అంటే ఉద్దేశాలను మనం ఏం చేయాలంటే తరిమి కొట్టి వాక్యానుసారమైన ఆలోచన, వాక్యానుసారమైన ధైర్యం, వాక్యమును పట్టుకోగలిగితే వాక్యం శక్తి కలిగిద్దండి. వాక్యం ఏమని చెప్పండి? ఆ వాక్యం నీకు ఏం చేస్తుందంటే నీ పాదములకు దీపంగా ఉంటుంది, నేను బ్రతికేస్తుంది. అందుకే సత్యాన్ని మాటలు రావు, వాక్యం నేను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అనేకులు బ్రతికించేటట్లుగా నన్ను నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానికి మనము విలువ ఇవ్వాలి. దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక 3:14. తీతుకు రాసిన పత్రిక 3:14 వచ్చిన అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలా. ఏది ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఈ పరిచర్య ఎలా చేయాలి, ఆ పరిచర్య చేయాలి, ఆ పనులు ఎలా చేయాలి, ఈ పనులు ఏం చేయాలి, అడిగి ఏం చేయాలా నేర్చుకోవాలా. ఆదిత్యముడు నేర్చుకోవాలి, మేలు చేయడం నేర్చుకోవాలి, సహాయం చేయడం నేర్చుకోవాలా. నేర్చుకోకుండా సరిపోతుందా మేము దేవుడిని నమ్మేసుకున్నామంటే అది సరికాదు. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమంటే ఒక ఆమెకు ఒక భయంకరమైన అనారోగ్యం చేసిందంట. ఏమంటే ఆ అనారోగ్యం చేసినప్పుడు ఆ గుండెలో దానికి ఆపరేషన్ చేసే వాళ్ళు ఆ నాటకాల్లో ఒక ఆయన ఉన్నాడట. ఆయన తీసి ఆ ఆపరేషన్ చేయించడానికి ఇంచుమించుగా ఒక 2-3 లక్షలు ఖర్చు అవుతుందట. ఇప్పుడు ఆయన తీసి రావాలంటే అవుతుందా? ఇలాగే పేదరికంలో ఉన్నారు. ఒక పాప ఉంది, ఆమెకు భర్త లేడు. ఆ పాపను పట్టుకొని ఒక పల్లెటూరులో వాళ్ళు ఉంటున్నారు. ఈ పల్లెటూరులో ఉండి టౌన్కి వెళ్ళి చూపించితే టౌన్ డాక్టర్ అన్నాడట, ఆయన పలానా ఫారిన్లో ఉంటాడు, ఆయన రప్పించి చెయ్యాలంటే చాలా ఖర్చు, మరి మీరు పెట్టుకోగలుగుతారా అని అడిగిందంట. అప్పుడు పెట్టుకోగలుగుతారా అని అడిగినప్పుడు ఏమండి ఆమె చెప్పిందంటే మేము చాలా పేదరికంలో ఉన్నామండి, మేము ఎలా పెట్టుకోగలుగుతాము, మేము చేయలేమంటే అయితే మేమేం చేయలేం. మరి అతను రప్పించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారట. చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేసుకుంటున్నారట. ప్రభుని నమ్ముకున్నారు. ప్రభువా నీవే మాకు సహాయం చెయ్యాలా, ఇదిగో నా తల్లి నువ్వే సహాయం చేయంటే ఆ తల్లి అంటుంది, ప్రభా నువ్వే నాకు సహాయం చేయాలా, ఈ ఆపరేషన్ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. ఆ డాక్టర్నే ఎవరో మాకు తెలీదు, ఆ డాక్టరు నాయన ఏం చేయగలవో నువ్వే చేయగలవు కాబట్టి నువ్వే సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంటే ఏమండి ఒక డోరు కొట్టడం వినబడ్డదట. ఎవరని వెళితే ఒక ఆయన వచ్చారట. ఒక ఆయన వచ్చి అమ్మ మరి ఈరోజు ఇక్కడ ఉంటాము, మరి కొంచెం చోటు ఇస్తారా అని అడిగారట. వెంటనే ఆయనకి చోటిచ్చి ఆయన చలి కొనుక్కుపోతుంటే ఈ పాప వెళ్ళి ఏం చేసిందట, మంచిగా ఏమంటే పాలు, భోజనం చేయడానికి మా దగ్గర ఏం లేవండి పాలు ఉన్నాయని తీసుకొచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చిందంట వేడివేడిగా. ఆ పాలు తాగారట. ఇంతకీ ఆ పాలు తాగిన అతను ఎవరు అంటే ఆ అమ్మాయికి ఆ తల్లికి ఆపరేషన్ చేసే స్పెషలిస్ట్ అనమాట. ఆయన అలాగే ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక చోటకి అవార్డు ఫంక్షన్ నిమిత్తం వెళ్తూ ఉంటే ఏమండి
ఏరియా ఆకాశం బాగులేదు, వర్షం వచ్చేలాగుంది, తుఫాన్ లాగుంది అని చెప్పి ఏమంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారట. అప్పుడు ఎలాగైనా ఆయన వెళ్ళాలని మార్గ మధ్యలోంచి వెళ్తున్నాడు అనమాట. కారు మీద వెళ్తున్నాడు. కారు మీద వెళ్తూ ఉంటే సరిగ్గా పల్లెటూరు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది, ఒక చెట్టు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు దాటుకొని వెళ్ళాలంటే అవ్వదు ఇంకా. అందుకని ఎక్కడికి వెళ్దాం, ఏటి వెళ్దాం అనుకుంటే అక్కడ ఒక పాక కనబడుతుంది. ఆ పాకలోకి వెళ్ళారు. ఆ పాకలో ఈ అమ్మాయి తలుపు తీసింది. ఆ పాలు ఇచ్చి ఉదయం వరకు అక్కడ వారు రెస్ట్ తీసుకొని ఉదయం అంత తగ్గిన తర్వాత వాళ్ళు వెళ్ళి అప్పుడు అడిగారట, ఏంటమ్మా ఎవరి కొరకు మీరు ఇలా చేస్తున్నారంటే, పలానా డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ గారు మా అమ్మకి ఆపరేషన్ చేస్తే బతుకుతుంది అన్నారు, ఆ డాక్టర్ గారు కలడానికి మాకు అవ్వదు, మాకు డబ్బు లేదు, కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మా దేవుడు మాకు సహాయము చేస్తాడని చెప్పిందండి. అయితే ఇదిగో కార్డు ఇచ్చానమ్మా, పలానా ఆ హాస్పిటల్ దగ్గర రండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడట. ఆ టయానికి ఆయన ఆ హాస్పిటల్లో ఏమంటే విజిటింగ్కి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి ఆపరేషన్ చేసాడట. ఆపరేషన్ అయిన తర్వాత బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లు తెచ్చి అమ్మకి ఇచ్చారట. బిల్లు ఎలా కట్టగల మేము, అది డబ్బులు లేవు అని అమ్మాయి కంగారు పడతా ఉంటే దాని మీద రాసింది ఏంటంటే, నీ బిల్లు ఎంతంటే ఒక గ్లాసు పాలు, అది నువ్వు చెల్లించేసావు, నువ్వు బిల్లు కట్టేసావు అన్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ అమ్మాయికి ఏ గుణం ఉందంటే మంచి క్రియ చేసే గుణం ఉంది. ఆ ఒక్క పాలు గ్లాసు ఆయనకి ఇచ్చింది, కానీ ఆ తల్లికి కుటుంబానికి కావాల్సిన అవసరత అంతా అంటే ఆ సత్క్రియ ద్వారా దేవుడు తీర్చేశాడు. అందుకే సత్క్రియ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏమవరండి, నష్టపోరు. ఆ సత్క్రియ అనేక ఆశీర్వాదాలని నీకు నాకు తెచ్చిపెడుతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే సత్క్రియలు యందు మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉంటే, ఆ సత్క్రియ ద్వారా దేవుడు మహిమపరచబడితే, ఆయన మహిమలో నీ ప్రతి అవసరత, ఆయన మహిమపరచబడితే ఏమవుతుంది నీకు నాకుని. పిలిపిలి రాసిన పత్రిక చూడండి అమ్మా. పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. దేవుని స్తోత్రం. అందుకే నా అవసరాలు ఉన్నా కానీ మనకంటే దీనులైన వారు, మనకంటే తక్కువైన వాళ్ళు, మనకంటే బలహీనులైన వాళ్ళకి మనం సహాయం చేయడానికి ముందుకెళ్తే ఆయన మహిమపరచబడమే కాదు, ఆయన మహిమలో మన అవసరాలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు. కనుక తీతుకు రాసిన 2:14 ఉన్న మాట ఏంటంటే, సత్క్రియ యందు ఆసక్తి గల ప్రజల కోసం తను అర్పించుకున్నాడు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్న మనకేముండాలంటే సత్క్రియలు చేయాలని ఆసక్తి ఉండాలి. ఒకవేళ అంటే ఆసక్తి లేకపోతే ఈరోజు అటువంటి ఆసక్తి కలిగిన వారిగా మారుదాం. అటువంటి ఆసక్తి కలిగిన వారిని, అటువంటి పనులు చేసిన వాళ్ళని దేవుడు తప్పక దీవించక మానడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు నాయన. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలంటున్నా. ఇదిగో సాతానుడు అనేక రకాలుగా మేము వాక్య ధ్యానములోను ఇదిగో నేను స్తుతించుట్లోనూ ఉంటున్నా,